శిష్య బృందం నాది నిరాజన వేదిక మీద నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారు. మొదటగా శోభానాయుడు గారి శిష్యురాలు సింగారమణి నాట్య విశారద నృత్య భారతి నాట్య మయూరి బిరుదాంకితురాలు శ్రీమతి శ్రీలతా సూరి గారు శిష్య బృందంతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారు. వీరు డాలస్ టెక్సాస్ లో నాట్యాంజలి కూచిపూడి డాన్స్ స్కూల్ ని స్థాపించి శిష్యులకు శిక్షణను ఇస్తూ అనేక సంఘ సేవల్లో పాలు పంచుకుంటున్నారు. ఈనాడు వీరితో పాటు వీరి కుమార్తెలు ప్రణమ్య సూరి గారు ప్రణతి సూరి గారు కూడా నృత్య ప్రదర్శనలో పాల్గొంటున్నారు. వీక్షించి ఆనందించండి. ఆహూతులైన కళాభిమానులకి ఆహ్వానం. సిలికానాంధ్ర కూచిపూడి నాట్యోత్సవంలో పాల్గొని గిన్నీస్ బుక్ సాధించి తిరిగి అమెరికాకి విజయోత్సాహంతో తిరిగి వెళ్తున్న మన ప్రవాసాంధ్రులైన కళాకారులకి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన అపరూపమైన సువర్ణావకాశం నాద నీరాజనం కార్యక్రమంలో పాల్గొనడం. తెలుగువారి పెన్నిది అన్నమయ్య, మరి తెలుగువారి నాడి కూచిపూడి. అందువలననే అన్నమాచార్యుల వారి కీర్తనలను వారికి నివాళిగా సమర్పించాలనే ఉద్దేశంతో సంకల్పించిందే ఈ కార్యక్రమం. అన్నమయ్యకు కూచిపూడి నాట్య నీరాజనం. మరి మొట్టమొదటి కీర్తన పలుకు తేనెల తల్లి పవళించెను. అన్నమాచార్యుల వారి మధురమైన కీర్తనలో అతి మధురం, అతి సున్నితమైనది. రాత్రంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గడిపి అలిసి ప్రొద్దెక్కినా నిద్రలేవని అలమేలు మంగాదేవి అపురూప సౌందర్యాన్ని వీక్షించి చెలికత్తెలు ఒకరితో ఒకరు వర్ణించుకొని ముచ్చటపడ్డం ఈ అంశ ఇతివృత్తం. నిగనిగలాడే ఆమె మోముపై చెదరిన ముంగురులు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయట. తొలగిన ఆమె పయ్యద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పానుపు గదా. ఎర్ర తామరల వంటి ఆమె కనుల నిండిన శృంగారం అంగజ విభుని వశం కదా. ఆ మురిపించే వయ్యారంతో ముత్యాల పానుపుపై పరవశించి పవళించిన ఆమె పాలభాగాన స్వేద బిందువులు అరవిచ్చిన మల్లెమొగ్గలై ఆమె అందానికి మెరుగులు దిద్దాయి కదా అంటూ కవి తన భావావేశాన్ని సఖి పాత్రలో చెప్పించి ఒప్పించాడు. నేదునూరి కృష్ణమూర్తి గారి స్వరకల్పనకు మా కూచిపూడి నృత్య కల్పన. పలుకు తేనెల తల్లి పవళించెను. రాగం అభేరి, తాళం కండచాపు, నర్తకి శ్రీమతి శ్రీలత సూరి.
పలుకుతే నిలతల్లి పవళించెను 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 కలికితనముల విభుని కలసినదిగా పలుకుతే నిలతల్లి పవళించెను కలికితనముల